శనగపప్పు, గుడ్లు కలిపి కూర వండుకుందామండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటీలు, పోపుకు సంబంధించిందని కరివేపాకు, 4 ఎల్లుల్లిపాయలు, పోపులు, ఎండుమిరపకాయలు 3. పొయ్యి వెలిగించుకుందామండి. బాండి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక గుడ్లు వేసుకుందామండి. ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయిందండి. పక్కన తీసుకుందాం. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, పోపులు, ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత చూద్దామండి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మాట్లాడదాం. టమాటాలు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోతాయి. మూత చూద్దాం. బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. బాగా కలపాలి. కొంచెం కారం వేసుకుందాం. ఎత్తి చూద్దాం. సో బాగా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. సాగు కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు 3 మజ్జిగ పూసుకొని వేసుకోవాలి.